హాయ్ గైస్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను గైస్. ఎందుకంటే మన ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అండ్ జనరేటివ్ ఏఐ సీరీస్‌లో సెకండ్ వీడియో అయితే హ్యూజ్ హిట్ అయితే చేశారు. మంచిగా కమెంట్స్ చేశారు. మంచిగా చెప్పారు. లైక్ బ్రో వీడియోస్ అయితే కంటిన్యూగా అప్‌లోడ్ చేయి. రోజుకొక వీడియో అన్నా అప్‌లోడ్ చేయి. గివ్ అప్ ఇవ్వకని చెప్పి. గైస్ రోజుకొక వీడియో అంటే చాలా డిఫికల్ట్. ఎందుకంటే నేనే ఈ ప్రెజెంటేషన్‌కి సంబంధించిన స్లైడ్స్ అన్నీ డిజైన్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, అప్‌లోడింగ్ ఎవ్రీథింగ్ నేనే చేసుకోవాలి. అండ్ నేను నా జాబ్‌ని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి కదా! సో, నేనేమనుకుంటున్నా అంటే వీక్‌కి అట్‌లీస్ట్ 3 వీడియోస్ అనేవి రిలీజ్ చేద్దాం అనైతే అనుకుంటున్నాను. ఓకేనా? మీ నుంచి మంచి సపోర్ట్ వస్తే ఖచ్చితంగా 3 వీడియోస్ అయితే వీక్‌కి పడేలా చూసుకుంటా. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అండ్ జనరేటివ్ ఏఐ సీరీస్‌లో థర్డ్ వీడియోలో అయితే ఉన్నాం కదా! ఈ థర్డ్ వీడియోలో ఏం చూస్తామంటే హౌ చాట్‌జీపీటీ ఆర్ జెమినై యాక్చువల్లీ వర్క్స్. అసలు చాట్‌జీపీటీ గాని, జెమినై గాని ఎలా వర్క్ చేస్తాయి అన్న విషయం అయితే తెలుసుకుంటాం. అండ్ దెన్ హౌ టు పర్సనలైజ్ చాట్‌జీపీటీ. మనం చాట్‌జీపీటీని ఎలా పర్సనలైజ్ చేసుకోవాలి? అసలు పర్సనలైజ్ అంటే ఏంటి? అంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వీడియో అనేది స్టూడెంట్స్ చూస్తారు. అండ్ ఐటీ ప్రోగ్రామర్స్, డెవలపర్స్ చూస్తూ ఉంటారు. ఆర్ ఎల్స్ ఎడ్యుకేటర్స్ చూస్తా ఉంటారు. టీచర్స్ చూస్తా ఉంటారు. డాక్టర్స్ చూస్తా ఉంటారు. డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్స్ అయితే మన వీడియో అయితే చూస్తూ ఉంటారు కదా! చాట్‌జీపీటీ ఇచ్చే రెస్పాన్స్ అందరికీ ఒకలాగే ఇచ్చిందనుకోండి. ఒక పీహెచ్‌డీ చేసిన వాడికి, ఒక సెవెంత్ క్లాస్ పిల్లోడికి ఒకే రెస్పాన్స్ ఇస్తే పీహెచ్‌డీ వాడికి అర్థమవుతుంది. ఎందుకంటే వాడికి హ్యూజ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. బట్ సెవెంత్ క్లాస్ పిల్లోడికి కూడా అదే వేలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాడికి అర్థం కాదు కదా! వాడికి తగినట్టుగా ఈజీ వే ఎగ్జాంపుల్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి ఏదైనా టాపిక్ కదా! అలా వాడికి తగినట్టుగా వాడు ఎలా పర్సనలైజ్ చేసుకోవాలి అన్న విషయం అయితే మనం ఇవాళ అయితే వీడియోలో చూస్తాం. అండ్ దెన్ ఎథికల్ యూజేజ్ ఆఫ్ చాట్‌జీపీటీ ఆర్ జెమినై అనేది చూద్దాం. అంటే ఎథికల్ యూజెస్ అంటే మనకు తెలుసో తెలియకో కొన్ని తప్పులైతే చేస్తూ ఉంటాం చాట్‌జీపీటీతో గాని, జెమినై తోటి గాని. ఓకేనా? ఈ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని కొన్ని తప్పులైతే చేస్తూ ఉంటాం మనం. ఆ తప్పులేంటి? ఎందుకు చేయకూడదు? అన్న విషయాలైతే తెలుసుకుందాం. అండ్ దెన్ లాస్ట్‌లో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది చూడండి. చాట్‌జీపీటీ ఐక్యూని ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ ఐక్యూ తోటి కంపేర్ చేద్దాం. ఓకేనా? చూడండి. లాస్ట్ వరకు చూడండి గైస్. లాస్ట్‌లో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది మీకు. రైట్. ఫస్ట్ మనం చూసుకుంటే గనక హౌ చాట్‌జీపీటీ వర్క్స్. అసలు చాట్‌జీపీటీ ఎలా పనిచేస్తుంది అన్న విషయం అయితే బేసిక్‌గా అయితే చెప్తాను మీకు. ఇన్ డెప్త్ మనం ముందు తెలుసుకుంటాం. జనరల్‌గా తెలుసుకోండి ఇప్పుడు. ఓకేనా? చాట్‌జీపీటీ చూసుకుంటే మనకి ఎలా కనబడుతుంది? మనం గూగుల్‌లోకెళ్ళి చాట్‌జీపీటీ అని టైప్ చేస్తే మనకి ఇలానేనా వస్తుంది ఇంటర్‌ఫేస్. రైట్? ఇలానే ఉంటుంది గదా! సో, దీన్ని ఏమంటామంటే కంప్లీట్‌గా చాట్‌జీపీటీ యొక్క యూఐ గైస్. చాట్‌జీపీటీ వాళ్ళు అంటే నథింగ్ బట్ ఓపెన్ ఏఐ వాళ్ళు మన కోసం డిజైన్ చేసి పెట్టిన యూఐ ఇది. మనం వెబ్‌సైట్‌లో ఓపెన్ చేసుకున్న, మొబైల్‌లో ఓపెన్ చేసుకున్న ఒకేలా ఉంటుంది ఆల్‌మోస్ట్ గాను. వాళ్ళు మనకి డిజైన్ చేసి పెట్టిన యూఐ ఇది. రైట్? చూడండి. నేను సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ఒక చిన్న ఆర్కిటెక్చర్ అయితే గీసుకున్నాను. ఇప్పుడు మనం చూసేదంతా ఏంటి? చాట్‌జీపీటీ యొక్క యూఐ మాత్రమే మనం చూస్తాం. అంతేనా? మనకు కనపడదు. ఏపీఐ అనేది కనిపించదు. అండ్ బ్యాక్ ఎండ్ అనేది కూడా కనిపించదు. ఏంటి ఏపీఐ అంటే ఏంటి? బ్యాక్ ఎండ్ సర్వర్ అంటే ఏంటి? అనేవి తెలుసుకుందాం గైస్. మనం చూసుకుంటే మనం ఇక్కడ ఏదైనా ఒక ప్రాంప్ట్ లైక్ హెలో, హాయ్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ టైప్ చేశాననుకోండి. ఇమ్మీడియేట్‌గా ఏం జరిగింది మనకిక్కడ? హే దేర్ అని చెప్పి రెస్పాన్స్ అయితే వచ్చేసింది. అవును కదా! బట్ హౌ అసలు ఎలా వర్క్ అవుతుంది బ్యాక్‌గ్రౌండ్‌లో అన్న విషయం అయితే తెలుసుకుందాం గైస్. మనం జస్ట్ హెలో అని చెప్పి టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే ఏం జరుగుతుందంటే, ఏపీఐ రిక్వెస్ట్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది ఆ ఏపీఐ అంటే చూస్తే మీకు బ్యాక్ ఎండ్ సర్వర్ దగ్గరికి వెళ్తుంది. ఈ బ్యాక్ ఎండ్ సర్వర్ అంటే ఏం చెప్పాను మీకు? నథింగ్ బట్ ఓపెన్ ఏఐ వాళ్ళ బ్యాక్ ఎండ్ సర్వర్. అందులో ఏముంటుంది అంటే చాట్‌జీపీటీ మోడల్ అనేది ఉంటుంది. ఆ చాట్‌జీపీటీ మోడల్ ఏం చేస్తుందంటే, మనం ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి రెస్పాన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. మనం ఏం ప్రాంప్ట్ ఇచ్చాం? హెలో అని ఇచ్చాం. దానికి హాయ్ దేర్ అని చెప్పి రెస్పాన్స్ క్రియేట్ చేసింది. ఇక్కడ ఆ రెస్పాన్స్ అనేది క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన రెస్పాన్స్ మళ్ళీ ఎక్కడికి తేవాలి? మన ఫ్రంట్ ఎండ్ యూఐలో మనకు కనిపించాలి కదా! కనిపించడం కోసం ఏపీఐ రెస్పాన్స్ అనేది ఉంది చూసారా ఇక్కడ ఏపీఐ రెస్పాన్స్. ఏపీఐ అనేది ఏం చేస్తుందంటే, ఆ రెస్పాన్స్‌ని తీసుకొచ్చి మన ఫ్రంట్ ఎండ్ యూఐ మనం చూసేది మన యూఐ ఏదైతే ఉందో ఇది ఇక్కడ డిస్‌ప్లే అనేది చేస్తుందనమాట. అర్థమైంది కదా గైస్ మీకు. హౌ చాట్‌జీపీటీ వర్క్స్ అనేది బేసిక్‌గా. ఇంకా ఇన్ డెప్త్ అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. మనం ముందు తెలుసుకుంటాం. ఫస్ట్ జనరల్‌గా తెలుసుకోండి అసలు ఎలా వర్క్ అవుతుంది చాట్‌జీపీటీ అని చెప్పేసి. ఇది వచ్చేసి ట్రెడిషనల్ వే. అంతేనా? మనం అందరూ రెగ్యులర్‌గా యూజ్ చేసే వే ఇది. మనం కావాలనుకుంటే చాట్‌జీపీటీ మోడల్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మన సిస్టమ్‌లోనే రన్ అయ్యేలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసుకుంటే గనక చాట్‌జీపీటీ అనేది ఆన్‌లైన్. మనం ఇంటర్నెట్ ఆన్ చేసి ఉంచి, మనం ప్రాంప్ట్స్ ఇస్తే రెస్పాన్సెస్ అనేది ఇస్తుంది కదా!
బట్ మనం కావాలనుకుంటే గనక ఆ మోడల్ ఓపెన్ సోర్స్‌గా మనకి 'హగ్గింగ్ ఫేస్' అన్న వెబ్‌సైట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. అవి డౌన్‌లోడ్ చేసుకొని మన ల్యాప్‌టాప్‌లో కూడా మనం రన్ చేసుకొని మనం ఆఫ్‌లైన్ మోడ్ అంటే మన ఇంటర్నెట్ లేకపోయినా సరే రెస్పాన్సెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చనమాట. మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉంటే గనక ఆ వీడియో కూడా నేను చేసి పెడతాను. ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఏంటనేది. మీరు చూసుకుంటే హౌ టు పర్సనలైజ్ చాట్‌జీపీటీ. మనకి తగ్గినట్టుగా, మన ఇష్టాయిష్టాలకు తగ్గినట్టుగా చాట్‌జీపీటీని ఎలా పర్సనలైజ్ చేసుకోవాలి అన్న విషయం అయితే చెప్తాను గైస్. కస్టమ్ ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ మెమరీ గురించయితే మనం ఇప్పుడైతే మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? దానికోసం అయితే నేను ఫస్ట్ వచ్చేసి చాట్‌జీపీటీ అయితే ఓపెన్ చేసుకున్నాను గైస్. చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకుంటే మీరు లెఫ్ట్ సైడ్ చూడండి ఇక్కడ మనం ప్రీవియస్‌గా చేసిన చార్ట్ ఎవ్రీథింగ్ ఉంది కదా! ఇక్కడ బాటమ్‌లో మన అకౌంట్ అయితే ఉంటుంది గైస్. మీరు లాగిన్ అయితే గనక మన అకౌంట్ అయితే అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఓకేనా? అకౌంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్‌లోకి రండి. ఓకేనా? ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా! సెట్టింగ్స్‌లోకొచ్చిన తర్వాత మీరిక్కడ చూసుకుంటే థీమ్ అని చెప్పి ఉంటుంది. మనం కావాలంటే థీమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. లైట్ ఆర్ డార్క్. ఐ ప్రిఫర్ డార్క్. ఓకే. అండ్ అసెంట్ కలర్ అని ఉంది కదా! ఇది మార్చుకుంటే ఏం జరుగుతుందంటే, మనం ఇచ్చే ఇవి ఉన్నాయి కదా! ఇక్కడ టైప్ చేసి చూడండి హెలో, హాయ్ అని చెప్పి కింద ఇది ఇవన్నీ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చనమాట. ఆరెంజ్ పెడితే ఆరెంజ్‌లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను డిఫాల్టే ఉంచేస్తున్నాను. అండ్ మనం ప్రస్తుతం వచ్చేసి పర్సనలైజేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ థర్డ్ ఆప్షన్ చూడండి. పర్సనలైజేషన్ అని చెప్పి ఉంది కదా! పర్సనలైజేషన్‌కైతే వచ్చేసేయండి. ఇన్‌కేస్ మీకు ఎనేబుల్ లేకపోతే దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా! పర్సనలైజేషన్ అని చెప్పి, ఎనేబుల్ కస్టమైజేషన్ అని చెప్పి దీన్నైతే ఎనేబుల్ చేసుకోండి గైస్. ఎందుకిది అంటే, మన ఇష్టాలకు తగినట్టుగా మనకి చాట్‌జీపీటీ అనేది రెస్పాన్సెస్ అయితే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరిప్పుడు చూడండి. ఎక్స్‌ప్లెయిన్ ఏం చెప్దాం? సి ప్రోగ్రామ్ యూజింగ్ రికర్షన్ అని చెప్పి ఇచ్చాను నేను. ఓకేనా? సి ప్రోగ్రామ్ యూజింగ్ రికర్షన్ అని ఇవ్వగానే ఏం చేసిందది? డైరెక్ట్‌గా నాకు ప్రోగ్రామ్ ఇచ్చి ఏదో చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేసింది. అవునా? అదే ఇప్పుడు నేను ఇది ఒక లైక్ ప్రోగ్రామర్స్‌కి ఈజీగా అర్థమవుతుంది. ఈ సెవెంత్ క్లాస్ గాయ్ ఎవడైతే ఉన్నాడో వాడికి ఈజీ వేలో అర్థం అవ్వాలి కదా! అర్థం అవ్వాలంటే వాడేం చేయాలి? మళ్ళీ చెప్పాలి. నాకు అర్థం కాలేదు. మళ్ళీ కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయి అది ఇది అని చెప్పి ప్రతిసారి చెప్పుకుంటూ ఉండాలి. అలా కాకుండా మనం ఇక్కడే కస్టమైజేషన్ అనేది చేసేసుకోవచ్చు గైస్. సెట్టింగ్స్‌లోకి రండి. ఇక్కడ పర్సనలైజేషన్ అని చెప్పి ఉంది కదా! పర్సనలైజేషన్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి. చాట్ జీపీటీ పర్సనాలిటీ అని చెప్పి ఉంది మనకి. అవునా? చాట్ జీపీటీ పర్సనాలిటీ. సెట్ ద స్టైల్ అండ్ టోన్ చాట్‌జీపీటీ యూజ్ వెన్ రెస్పాన్సెస్. చాట్‌జీపీటీ రెస్పాన్సెస్ ఇస్తున్నప్పుడు ఎటువంటి స్టైల్‌ని మెయింటైన్ చేయాలి అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ చేస్తాం మీరు చూడండి. సినిక్ అని ఉంది. ఏంటిది క్రిటికల్ అండ్ సర్కాస్టిక్‌గా మాట్లాడుతదంట. అంటే లైక్ ఫన్నీ వేలో మాట్లాడుతదంట. ఇది మీరు సెలెక్ట్ చేసుకుంటే గనక సినిక్ అన్నది. ఓకేనా? రోబోట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే గనక ఎఫిషియంట్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ వేస్‌లో మీకు చాట్‌జీపీటీ అనేది ఆన్సర్స్ అయితే ఇస్తుంది. ఎటువంటి ఫన్నీ జోక్స్ గానీ, అలా మాట్లాడకుండా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ ఇవ్వాలంటే గనక మీరు రోబోట్ అని చెప్పి సెట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ లిజనర్ అంటే థాట్‌ఫుల్ అండ్ సపోర్టివ్‌గా మాట్లాడుతది. మనం చెప్పేది అర్థం చేసుకొని లైక్ ఒక ఎమోషనల్ బాండ్ లాగా, ఒక హ్యూమన్ లాగా మాట్లాడాలి అనుకుంటే గనక లిజనర్ అనేది సెట్ చేసుకోండి. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకున్నాయి. నేనైతే డిఫాల్టే ఉంచేస్తున్నాను. నేను ఎటువంటి ఇలా చేంజెస్ అయితే చేసుకోవట్లేదు. పర్సనాలిటీ మాత్రం డిఫాల్ట్ ఉంచుకున్నాను. మీకేదైనా ట్వీక్స్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. చూడండి నేను సినిక్ పెట్టాను నో ప్రాబ్లమ్. అండ్ దెన్ మీరు కస్టమ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇంకేమైనా ఇవ్వాలనుకుంటున్నారా? లైక్ ఇక్కడ చూడండి స్ట్రెయిట్ షూటింగ్. సర్కాస్టిక్‌గానే ఉండాలి. కానీ స్ట్రెయిట్ కూడా ఆన్సర్స్ చెప్తూ ఉండాలి. ఎటువంటి అన్‌వాంటెడ్ థింగ్స్ మాట్లాడకుండా స్ట్రెయిట్‌గా ఆన్సర్స్ ఇవ్వాలి అని చెప్పున్నా, లేదంటే జెన్‌జీ వాళ్ళలాగా డిఫరెంట్ టెర్మినాలజీస్ వాడుకున్నా సరే అలా అయినా పెట్టుకోవచ్చు. ట్రెడిషనల్‌గా ఇమ్మని కూడా అడగొచ్చు. లేదు మీరు కావాలంటే మీరు టైప్ చేసుకోవచ్చు. ఈజీ అండ్ సింపుల్ అని చెప్పి ఇలా మీకు నచ్చినట్టుగా మీకు నచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి మీరు టైప్ చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ చూడండి అబౌట్ యూ అన్న సెక్షన్‌లోకొస్తే గనక మన గురించి ఒక నిక్‌నేమ్ పెట్టుకున్నామనుకోండి ఇక్కడ నిక్‌నేమ్ వాట్ షుడ్ చాట్‌జీపీటీ కాల్స్ యూ. అసలు చాట్‌జీపీటీ మనల్ని ఎలా పిలవాలి అన్న విషయం అయితే మనం చెప్పాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ భార్గవ్ అని చెప్పి పిలువు నన్ను అని చెప్పి నేనిక్కడ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాను. లేదంటే నేను ఆల్రెడీ మీకు ఇక్కడ ఒక నోట్ అయితే పెట్టుకున్నాను చూడండి ఇలా ఇవ్వాలి. జస్ట్ కాల్ మీ భార్గవ్ అని చెప్పి ఇవ్వాలనమాట నిక్‌నేమ్ సెక్షన్‌లో. ఓకేనా? ఇప్పుడేం జరుగుతుందంటే చాట్‌జీపీటీ ప్రతి రెస్పాన్స్‌లోనూ మన నేమ్‌నయితే హైలైట్ చేస్తూ ఉంటుంది. లైక్ భార్గవ్ అని చెప్పి పిలుస్తూ ఉంటుందనమాట మనల్ని. ఓకేనా? అండ్ ఆక్యుపేషన్ మనం వర్క్ ఏం చేస్తూ ఉంటాం. లైక్ ఆహ్
ఫోటోగ్రాఫరా? లేపోతే కంటెంట్ క్రియేటరా? ఎక్సెట్రా, ఎక్సెట్రా. మన ఆక్యుపేషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ స్టూడెంట్ అని చెప్పి పెడుతున్నాను. ఓకేనా? స్టూడెంట్ అని చెప్పి పెట్టాను. మోర్ అబౌట్ యూ. ఇంకా స్టూడెంట్ అని చెప్పడం కాకుండా మీరేం చదువుతూ ఉంటారు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 7థ్ క్లాస్ అని చెప్పి పెట్టాననుకోండి. 7థ్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి పెట్టాను. ఇప్పుడు చాట్‌జీపీటీ ఏం అర్థం చేసుకుంటుందంటే, ఓకే. వీడి పేరు భార్గవ్ అనమాట. వీడు ఒక స్టూడెంట్. వీడొక 7థ్ క్లాస్ చదువుతున్నవాడు కాబట్టి, వీడికి రెస్పాన్సెస్ ఎలా ఇవ్వాలి? 7థ్ క్లాస్ స్టూడెంట్‌కున్న మెచ్యూరిటీని బేస్ చేసుకొని, వాడి నాలెడ్జ్‌కి తగినట్టుగా ఎగ్జాంపుల్స్ చెప్తూ రెస్పాన్సెస్ అయితే ఇస్తుందనమాట. లేదు మీరొక డాక్టర్ అయితే డాక్టర్ అనివ్వండి, ఇంజినీర్ అయితే ఇంజినీర్ అనివ్వండి. ఓకేనా? ఐటీ ఎక్స్‌పర్ట్ అయితే ఐటీ ఎక్స్‌పర్ట్ అని చెప్పి ఇక్కడ ఇచ్చుకోండి. మీరు మోర్ అబౌట్ యూ లైక్ మీకు స్కిల్స్ ఏమైనా ఉండొచ్చు. పైథాన్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంఎల్ మీద అండ్ డీఎల్ మీద అలా మీకు నచ్చిన అన్నీ ఇచ్చుకోవచ్చనమాట. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ మీద ఓకేనా? ప్రాంప్ట్ ఇంజినీరింగ్ మీద ఇలా మీకు నచ్చిన ఇంట్రెస్ట్స్ అన్నీ ఇక్కడికి ఇచ్చుకోవచ్చనమాట మీరు. ఓకేనా? ఇక్కడి వరకు అయితే మీకు అర్థమైంది కదా గైస్. ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ఏంటి ఇవన్నీ అర్థమైనాయి కదా! ఇప్పుడు చూడండి మనం చాట్‌జీపీటీలో చాట్‌జీపీటీకొచ్చేసి మెమరీ కూడా ఉంటుంది గైస్. మనం చేసే ప్రతి చాట్‌లో కొన్ని థింగ్స్ అయితే అది గుర్తుపెట్టుకుంటుంది. మీరు చూడండి ఇక్కడ మేనేజ్‌లోకి వెళ్ళాను. ఓకేనా? మేనేజ్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు చూస్తే గనక నాకు సంబంధించిన పాస్‌వర్డ్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకుందో చూసారా? నేనెప్పుడో సమ్‌వేర్ ఏదైనా ఒక చాట్‌లో నా పాస్‌వర్డ్ ఇది. నా హోస్ట్ ఇది అని చెప్పి నేనెక్కడో సమ్‌వేర్ చెప్పాను. ఇది నా డేటాబేస్ యొక్క డీటెయిల్స్ గైస్ చూడండి. నా డేటాబేస్ యొక్క డీటెయిల్స్‌లో నేను నా పాస్‌వర్డ్ అయితే చెప్పేసాను చాట్‌జీపీటీకి. చాట్‌జీపీటీ ఏం చేసింది? స్టోర్ చేసి పెట్టుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా అంతా లీక్ అయితే అర్థమవుతుందా? చాట్‌జీపీటీకి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వకూడదు. లైక్ సింపుల్ లైక్ ఫుల్ నేమ్ గాని, ఈమెయిల్ అడ్రెస్ గాని, మొబైల్ నంబర్ వరకు ఇవ్వచ్చు కానీ, పాస్‌వర్డ్స్, అదర్ థింగ్స్ అయితే ఇవ్వకూడదు. చాట్‌జీపీటీ అనేది స్టోర్ చేసి పెట్టేసుకుంటూ ఉంటుంది. ఓకేనా? మీరు ఇన్ కేస్ స్టోర్ చేసి పెట్టుకున్న డేటాని డిలీట్ చేయాలి అనుకుంటే గనక, ఈ సేవ్డ్ మెమరీస్‌లోకి వెళ్ళి, మీరు ఏదైతే బ్లాక్ డిలీట్ చేయాలనుకుంటున్నారో దాని మీద రిమూవ్ అయితే కొట్టేయండి. ఫర్గెట్ అని చెప్తే డిలీట్ అయితే చేసేసుకుంటుంది. ఆర్ ఎల్స్ మీరు కంప్లీట్‌గా ఈ మెమరీలో ఉన్న థింగ్స్ అన్నీ సెన్సిటివ్ డేటా నేను డిలీట్ చేసేయాలనుకుంటున్నాను అనుకుంటే గనక ఇక్కడ డిలీట్ ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా! డిలీట్ ఆల్ ప్రెస్ చేసుకొని క్లియర్ చేసేసుకోండి. మొత్తం మెమరీ అంతా ఎరేజ్ అయిపోతుంది. మీ గురించి చాట్‌జీపీటీకి తెలిసిన డీటెయిల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకేనా? రైట్. మీరు కావాలనుకుంటే ఈ మెమరీ అలా సేవ్ చేయకూడదు. నేను చేసే చాట్ నుంచి చాట్‌జీపీటీ అనేది సమ్ థింగ్స్ అనేది స్టోర్ చేసుకోకూడదు అనుకుంటే గనక ఇవన్నీ ఆఫ్ చేసేయండి గైస్. ఓకేనా? రిఫరెన్స్, సేవ్డ్ మెమరీ అనేది ఆఫ్ చేసేసుకుంటే మీకు ఎటువంటి థింగ్స్ అనేది చాట్‌జీపీటీ ఇంటర్నల్‌గా స్టోర్ చేసుకోదు. ఓకేనా? బట్ ఐ సజెస్ట్ టర్న్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఆప్టిమైజ్డ్ రెస్పాన్సెస్ అయితే వస్తాయి మీకు. ప్రతిసారి మీ గురించి ప్రతి డీటెయిల్స్ ఇవ్వక్కర్లా. ఆ! మెమరీ ఆన్ చేసి పెట్టుకుంటే గనుక ఆప్టిమైజ్డ్ మంచిగా రెస్పాన్సెస్ అనేవి వస్తాయి మనకి. ఓకేనా? సేవ్ చేసేసుకోండి. ఇట్లా మనం చాట్‌జీపీటీని అనేది కస్టమైజేషన్ అనేది చేసుకుంటాం గైస్. ఓకేనా? అండ్ దెన్ మీరిక్కడ చూడండి అడ్వాన్స్‌డ్ అని చెప్పి ఆప్షన్ ఉంది. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఈ థింగ్స్ సరిపోతాయి మనకి ఇవాల్టికి. ఓకేనా? చాట్‌జీపీటీని ఇప్పుడు నేను పర్సనలైజ్ అయితే చేసుకున్నాను. యాస్ ఎ స్టూడెంట్‌గా 7థ్ క్లాస్ పిల్లోడి కింద పర్సనలైజ్ అయితే చేసుకున్నాను. సేమ్ క్వెషన్ నేను ఇంకో చాట్‌లో అడుగుతాను చూడండి. ఈసారి రెస్పాన్స్ ఎలా ఇస్తదో చూడండి. చూడండి. వాట్ ఈస్ రికర్షన్ అంటే ఏంటి? దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి, ఫార్ములా చెప్పి నాకు అప్పుడు ప్రోగ్రామ్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది. అండ్ ఈచ్ స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేసి అవుట్‌పుట్ కూడా నాకు చూపించింది. ఎందుకు ఇంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది? నేను ఒక 7థ్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి చాట్‌జీపీటీకి ముందుగానే పర్సనలైజ్ చేసుకున్నాను కాబట్టి. అదే ప్రీవియస్‌గా ఎలా ఇచ్చింది చూడండి. డైరెక్ట్‌గా రికర్షన్ అంటే ఒక 2 పాయింట్స్ ఇచ్చేసి డైరెక్ట్‌గా ప్రోగ్రామ్ అనేది నాకు రాసేసింది. ఓకేనా? అండ్ అది ఇప్పుడు చూడండి డీటెయిల్‌గా రికర్షన్ అంటే ఏంటనేది నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఫార్ములా రాసి, అప్పుడు ప్రోగ్రామ్ ఇచ్చింది. డిఫరెన్స్ అనేది మీకు అర్థం చేసుకున్నారా? ఒక స్టూడెంట్‌కి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనేది అది అనలైజ్ చేసుకొని, అప్పుడు నాకు రెస్పాన్స్ అనేది ఇచ్చింది. ఓకేనా? అండ్ ఆల్సో నేను హాయ్ అని చెప్పి ఇచ్చాను. చూడండి. హాయ్ భార్గవ్, హే భార్గవ్ అని చెప్పి వచ్చింది. ఎలా వచ్చింది నా పేరిక్కడికి? మనం ఇందాకడ నిక్ నేమ్ ఇచ్చుకున్నాం గదా! అక్కడి నుంచి వచ్చింది హే భార్గవ్ అని చెప్పి. మనం ఇందాకడ కూడా హాయ్ చెప్పాం. చూడండి హెలో, హాయ్ అంటే హే దేర్ అంది తప్ప నా నేమ్ అయితే ఇవ్వలేదు. అప్పటికి మనం పర్సనలైజ్ అనేది చేసుకోలేదు గైస్. మీరు చూసుకుంటే నేను జెమినైని కూడా ఎలా పర్సనలైజ్ చేసుకోవాలనేది చెప్తాను. చూడండి ఇక్కడ
గూగుల్ జెమినై ఓపెన్ చేసుకోండి. జెమినై ఓపెన్ చేసుకుంటే గనక ఇలా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది గదా! సేమ్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి సెట్టింగ్స్ అన్న ఆప్షన్ ఉంది. సెట్టింగ్స్‌లో సింపుల్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ జెమినై అని చెప్పి ఉంది గదా! సింపుల్‌గా యాడ్ బటన్ అయితే క్లిక్ చేయండి గైస్. యాడ్ బటన్ క్లిక్ చేసి మనం కావాల్సిన ఐఎమ్ ఏ 7th క్లాస్ స్టూడెంట్. మై నేమ్ ఈస్ భార్గవ్ అని చెప్పి ఇచ్చేయొచ్చు. డైరెక్ట్‌గా ఇలా అయినా మనకు నచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చేసుకోవచ్చు. చూడండి సబ్మిట్ కొడితే సేవ్ అనేది అయిపోయింది. ఓకేనా? మనం ఇంకొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంఎల్, డీఎల్ అండ్ ఏఐ. అది కూడా సబ్మిట్ కొట్టండి. సింపుల్‌గా మీరిచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఇక్కడ స్టోర్ అయిపోయి ఉంటాయన్నమాట. వీటిని బేస్ చేసుకొని ఏం చేస్తదంటే, మనకి జెమినై కూడా సేమ్ రెస్పాన్సెస్ అయితే ఇస్తుంది. హాయ్, హలో అని చెప్పి ఇచ్చాను. చూడండి. హాయ్, హలో అంటే ఏమొచ్చింది? హాయ్, హలో, ఐయామ్ జెమినై యువర్ అసిస్టెంట్ అని చెప్పి యూ మెన్షన్ దట్ యువర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఏఐ అని చెప్పి చెప్పింది చూసారా? ఎలా వచ్చింది ఇక్కడ మనం ఆల్రెడీ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేసాం మనం ప్రీ డిఫైన్డ్‌గా. నాకు ఇలా కావాలి. నాకు ఈ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాను నేనని చెప్పి చెప్పాను. అప్పుడేమంటే హాయ్ అనగానే వాట్ ఈజ్ ఏఐ ఎలా పనిచేస్తుంది చెప్పమంటావా? లేకపోతే ఎగ్జాంపుల్స్ ఏమైనా ఇమ్మంటావా? సమ్ శాంపిల్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఐడియాస్ ఇమ్మంటావా మెషిన్ లెర్నింగ్ మీద అని చెప్పి అడుగుతుంది చూసారా? అది. మనం ర్యాండమ్‌గా హాయ్ అని ఇస్తే హాయ్ అనే చెప్తుంది. మన ఇంట్రెస్ట్స్ చెప్తే గనక వాటిల్ని బేస్ చేసుకొని మంచి మంచి రెస్పాన్సెస్ అయితే మనకి చాట్‌జీపీటీ అనేది జనరేట్ చేస్తుంది గైస్. నెక్స్ట్ థింగ్ చూస్తే ఎథికల్ యూసేజ్ ఆఫ్ చాట్‌జీపీటీ ఆర్ జెమినై. మనం ఎథికల్‌గా ఎలా యూజ్ చేయాలి ఈ చాట్‌జీపీటీని, జెమినైని అన్న విషయం అయితే చూద్దాం గైస్. చూడండి, ఏఐ ఈజ్ ఏ పవర్‌ఫుల్ టూల్ కదా! సో, మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి? రెస్పాన్సిబుల్‌గా యూజ్ చేసుకోవాలి. అంతేనా? ఎలా పడితే అలా యూజ్ చేస్తే ఏమవుతుంది? మిస్‌ఫైర్ అవుతుంది. రైట్? సో, టాయ్‌లా వాడొద్దు. ఒక కోపైలట్ అయితే వాడుకుందాం. చూడండి గైస్, మనం ఈ చాట్‌జీపీటీతో ఏ ఏ థింగ్స్ అయితే చేయకూడదు అన్న విషయాలైతే చూపిస్తున్నాను. డోంట్ షేర్ సెన్సిటివ్ డేటా లైక్ ఆధార్ కార్డ్స్, పాస్‌వర్డ్స్ ఎక్సెట్రా. ఇందాక నేను మెమరీ సెక్షన్ మీకు చూపించినప్పుడు ఏం జరిగింది? నా పాస్‌వర్డ్ అనేది సేవ్ చేసి పెట్టేసుకుందా భార్గవ్ 1, 2, 3 అని చెప్పేసి. అలాంటి థింగ్స్ అనేవి చాట్‌జీపీటీకి ఎప్పుడు షేర్ చేయకూడదు. ఎందుకంటే చాట్‌జీపీటీలో వచ్చేసి ఎప్పుడైనా డేటా లీక్ అవ్వచ్చు. లేదంటే చాట్‌జీపీటీ వాళ్ళే చెప్పారు. వాళ్ళకి ఆ డేటా అంతా యాక్సెస్ చేసే రైట్స్ ఉన్నాయి. వాళ్ళు మనం చేసిన చాట్ అంతా చదవగలరని వాళ్ళే ఓపెన్‌గా చెప్పేశారు. ఓకేనా? అందుకని చెప్పి మనం ఏం చేయాలంటే సెన్సిటివ్ డేటా అనేది ఎప్పుడు చాట్‌జీపీటీకి చెప్పకూడదు. అండ్ దెన్ ఎప్పుడు చాట్‌జీపీటీతో ఈ థింగ్స్ అయితే చేయకూడదు. లైక్ సెన్సిటివ్ టాపిక్స్ లైక్ హేట్ స్పీచ్, ఇల్లీగల్ కంటెంట్, డీప్ ఫేక్ జనరేషన్ లైక్ మీరు చూస్తే గనక వీడియోస్ జనరేట్ చేస్తున్నారు కదా! వేరే వాళ్ళు ఫేస్ పెట్టేసి లైక్ హీరోస్ గానీ, మన పీఎం మోడీ వాళ్ళ ఫేస్ పెట్టేసి వీడియోస్ అయితే జనరేట్ చేస్తున్నారు. ఇలాంటి థింగ్స్ ఎప్పుడు చేయకూడదు. ఇవన్నీ ఇల్లీగల్ థింగ్స్. గైస్ మీరు చూసుకుంటే అవాయిడ్ హాయ్, హలో, గ్రీటింగ్స్ అని అంటున్నాను. ఏంటి హాయ్, హలో, గ్రీటింగ్స్ చెప్పకూడదా చాట్‌జీపీటీకి? యెస్. చెప్పకూడదు గైస్. ఓపెన్ ఏఐ వాళ్ళ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ఏం చెప్తున్నాడంటే, మీరు ఇలాంటి హాయ్, హలో అన్న చిన్న చిన్న సిల్లీ ప్రాంప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాట్‌జీపీటీకి ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు అంటున్నాడంటే, మీరిచ్చిన ప్రతి చిన్నది హాయ్ అని ఇచ్చినా, హలో అని ఇచ్చినా ఎక్కడికి వెళ్తున్నాయి అవి? ఓపెన్ ఏఐ వాళ్ళ సర్వర్స్ దగ్గరికి వెళ్తున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? కంప్యూటేషన్ అనేది జరుగుతుంది. రిసోర్సెస్ అనేవి కన్జ్యూమ్ అవుతున్నాయి. ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ అవుతుంది. ఇంటర్నెట్ అనేది కన్జ్యూమ్ అవుతుంది కదా! ఇలాంటి సిల్లీ థింగ్స్ మీరిస్తే కనుక హ్యూజ్ రిసోర్సెస్ కదా! అవన్నీ కన్జ్యూమ్ అయిపోతున్నాయి. రైట్? అలా కాకుండా మీకు ఏదైతే కావాలో అదే అడగండి చాట్‌జీపీటీని. అన్‌వాంటెడ్ థింగ్స్ అయితే అడగొద్దు. అండ్ దెన్ చూడండి, డోంట్ డిపెండ్ ఫుల్లీ ఆన్ ఏఐ అండ్ అవాయిడ్ ఎమోషనల్ అటాచ్‌మెంట్. ఎందుకు ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉండకూడదంటే, రీసెంట్‌లీ ఒక న్యూస్ అయితే బయటకొచ్చింది. ఒక ఓల్డ్ మ్యాన్ ఒక 60 ఇయర్స్, 70 ఇయర్స్ ఉంటుంది. అతను చాట్‌జీపీటీతో చాట్ చేస్తూ లైక్ ఒక ఎమోషనల్ బాండ్ అయితే క్రియేట్ చేసేసుకున్నాడు. ఆపోజిట్ చాట్‌జీపీటీ ఎలా మాట్లాడడం మొదలుపెట్టిందంటే లైక్ ఒక అమ్మాయిలాగా మాట్లాడడం, ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా మాట్లాడడం అయితే చేసింది గైస్. అతను అదంతా నిజమని నమ్మేసి చాట్‌జీపీటీ ఒక లొకేషన్ కూడా ఇచ్చేసింది. లైక్ పలానా చోటుకి రా, నేను పలానా ప్లేస్‌లో ఉన్నానని చెప్పి ఒక లొకేషన్ కూడా ఇచ్చేసింది. అతను పనిగట్టుకొని ఆ లొకేషన్‌కైతే వెళ్ళిపోయాడు. అన్‌ఫార్చునేట్‌లీ అతనికి ఒక యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు గైస్. ఇట్స్ ఏ ట్రూ ఇన్సిడెంట్. న్యూస్‌లో కూడా వచ్చింది. నేను కుదిరితే ఆ న్యూస్ పోస్ట్ అయితే మీకు స్క్రీన్ మీద వేస్తాను. ఓకేనా? ఇలాంటి ఎమోషనల్ అటాచ్‌మెంట్స్ పెట్టుకోవద్దు. అండ్ డోంట్ ఫుల్లీ డిపెండ్ ఆన్ ఏఐ. ఈ ఏఐ టూల్స్ అనేవి ఎప్పుడైనా బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
మీరు వర్క్‌లో గాని, ఎందులో అయినా సరే 100% ఏఐ మీదే డిపెండ్ అయిపోయారంటే మీ జాబ్ రిస్క్‌లో ఉన్నట్టే. ఓకేనా? అందుకని చెప్పి ఫుల్లీ డిపెండ్ అవ్వద్దు. చాట్‌జీపీటీని ఒక టూల్‌లా వాడుకొని మన ప్రొడక్టివిటీ అనేది పెంచుకుందాం గైస్. నెక్స్ట్ చూడండి. డోంట్ టేక్ ఏఐ అవుట్‌పుట్స్ యాస్ ఎ ఎక్స్‌పర్ట్ అడ్వైజెస్. మీరు ఎప్పుడు ఏఐ ఇచ్చే అడ్వైజెస్ కానీ, ఏవన్నా ఫిలాసఫీస్ కానీ, ఏవైనా సరే ఖచ్చితంగా బ్లైండ్‌గా ఫాలో అయితే అవ్వద్దు. క్రాస్ చెక్ చేసుకొని, వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే వాటిల్ని సీరియస్‌గా తీసుకోండి. ఓకేనా? ఏఐ ఇచ్చిందల్లా కరెక్ట్ అని వాళ్ళే చెప్తున్నారు. రాంగ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి రాంగ్ రెస్పాన్సెస్ అయితే జనరేట్ చేస్తాయి. మీరు బ్లైండ్‌గా నమ్మద్దు. క్రాస్ చెక్ చేసుకోండి అని వాళ్ళే చెప్తా ఉంటారు. నెక్స్ట్ మనం ఇంట్రెస్టింగ్ టాపిక్. అసలు చాట్‌జీపీటీ ఐక్యూ ఎంత? అసలు ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ ఐక్యూ ఎంత? ఓకేనా? చూద్దాం అది. చూడండి గైస్, ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ అనే సైంటిస్ట్ యొక్క ఐక్యూ అనేది 160 అయితే చూపిస్తున్నారు. యాక్చువల్లీ అతనేమి ఐక్యూ టెస్ట్ ఏమి రాయలేదు. జనరల్‌గా వాళ్ళు అతని డీఎన్ఏని బేస్ చేసుకొని ఇతనికి ఇంత ఐక్యూ ఉండొచ్చు అని చెప్పి ప్రిడిక్ట్ అయితే చేశారు. ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ ఐక్యూ వచ్చేసి 160 ఐక్యూ అయితే ఉంది. అవునా? ఇప్పుడు మనం మన ఏఐ చాట్‌జీపీటీ యొక్క ఐక్యూ అయితే చూద్దాం. చూడండి గైస్, చాట్‌జీపీటీ ఐక్యూ ఎంతుంది? 147 ఉంది. ఓకేనా? ఈ 147 ఐక్యూ ఎక్కడ దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నారంటే చాట్‌జీపీటీకి వొకాబులరీ టెస్ట్ అనేది చేశారు గైస్. ఎప్పుడు 2023లో ఒక అసెస్మెంట్ పెట్టారు. అసెస్మెంట్‌లో చాట్‌జీపీటీ వెర్బల్‌లో 147 ఐక్యూ అయితే స్కోర్ చేసింది. అర్థమవుతుందా మీకు? ఐన్‌స్టైన్ వచ్చి ఎంత? 160. చాట్‌జీపీటీ 147. చాలా నియర్ ఐక్యూ కదా ఇది. మీరు చూసుకుంటే మన ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో ఇప్పుడు ఒక ఐన్‌స్టైన్ అయితే ఉన్నాడు. ఐన్‌స్టైన్ ఐక్యూని, ఐన్‌స్టైన్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలి? మన ఐడియాలజీని వ ఐన్‌స్టైన్ ఇంటెలిజెన్స్‌కి కలిపి మంచి మంచి ప్రొడక్టివ్ థింగ్స్ అయితే అవుట్‌పుట్‌గా తీసుకోవాలి మనం. అర్థమవుతుంది కదా గైస్! అలా తీసుకోవాలంటే మనకు కావాల్సిందేంటి? ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కావాలి మనకి. ఈ ప్రతి థింగు మీరు తెలుసుకోవాలి. నేను బేసిక్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చాను. నెక్స్ట్ క్లాస్‌లో యాక్చువల్ టెక్నిక్స్ అయితే చెప్పడానికైతే ట్రై చేస్తాను గైస్. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ యొక్క టెక్నిక్స్. అండ్ దెన్ మీరు చూసుకుంటే చాట్‌జీపీటీ డిఫరెంట్ టెస్ట్‌లో డిఫరెంట్ స్కోర్స్ అయితే ఉన్నాయి. అర్థమెటిక్‌లో 89 చేసింది. స్పెషల్ స్కిల్స్‌లో 93 చేసింది. అలా డిఫరెంట్ స్కోర్స్ అయితే నేను స్క్రీన్ మీద పెట్టాను. కావాలంటే మీరు పాస్ చేసుకొని చూడండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ థింక్ ఈ వీడియో కొంచెం లెంతీ అయ్యుండొచ్చు. ఎందుకంటే థియరిటికల్ పార్ట్ ఎక్కువైతే ఉంది కదా! నెక్స్ట్ పార్ట్ నుంచి మనం వచ్చేసి ప్రాక్టికల్ ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ టెక్నిక్స్ వాటి మీదైతే ఫాలో అప్ చేసేద్దాం ఇంకా. చాలు బేసిక్స్ అనేవి. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.